హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో తెలంగాణ స్పెషల్ బగారా రైస్, దానికి కాంబినేషన్గా ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ బౌల్ వెయిట్ 274 గ్రాములు తీసేయగా 1258 గ్రాములు వచ్చింది. తరువాత ఈ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని నిమ్మరసం, పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్స్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పు మరియు ఒక చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసుకి కొంచెం తక్కువగా గాను నూనెను వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకుని ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకు అన్నీ బాగా పట్టించుకుని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. అప్పుడే మనం వేసుకున్నవన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టి చికెన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. తరువాత పావు చెక్కకి కొంచెం ఎక్కువగా ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తరువాత 6 మీడియం సైజు ఉల్లిపాయలు మరియు ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయటం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడటానికి ముందుగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వలన వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. నాలుగు పచ్చిమిరపకాయలను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తరువాత చికెన్ కర్రీ వండుకునే పాత్రకు మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా నూనెను రాసుకోవాలి. ఇలా నూనెను రాసుకోవటం వలన పాత్రకు అంటుకున్న మసి త్వరగా వదులుతుంది. తరువాత కట్టెల పొయ్యిని వెలిగించుకోవాలి. తరువాత పొయ్యి మీద పాత్రను పెట్టుకుని కొద్దిగా వేడెక్కిన తరువాత 1 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్రను వేసుకుని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తరువాత ఒక 7 లవంగాలు, 2 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్క, పావు చెక్కకి కొంచెం ఎక్కువగా ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తరువాత ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ గసగసాలను వేసుకుని లైట్గా వేయించుకోవాలి. ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా తుంచుకుని వేసుకుని మొత్తం అన్నిటిని డ్రైగా వేయించుకున్న తరువాత పొయ్యి మీద నుంచి దించేసుకుని చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి. మళ్ళీ పొయ్యి మీద అదే పాత్రను పెట్టుకుని పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1.25 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత 4 లవంగాలు, 2 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకును తుంచుకుని వేసుకుని ఇప్పుడు వీటిని లైట్గా వేగనివ్వాలి. ఇవి లైట్గా వేగిన తరువాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి సరిపడా కళ్ళుప్పును వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తరువాత మనం కట్ చేసుకుని ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని ఈ టమాటా ముక్కలను కూడా బాగా మగ్గనివ్వాలి.
టమాటా ముక్కలు కూడా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే సన్ఫ్లవర్ ఆయిల్ వేరుశనగ నూనెతో కన్నా ఈ విధంగా గాను నూనెతో కర్రీ చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని చిన్న మంట పైన కాసేపు మగ్గనివ్వాలి. కర్రీ అడుగంటి పోకుండా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కర్రీ అడుగంటి పోతుంది. ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీ టేస్ట్ అయితే 100% చాలా రుచిగా అద్భుతంగా ఉంది. మరి మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ టేస్ట్ మీకే తెలుస్తుంది. ఒకసారి గరిటెతో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ఉడకటానికి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అలాగే చికెన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. మరియు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా పౌడర్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నాకైతే నేను వేసుకున్న ఉప్పు, మసాలా పౌడర్ సరిపోయింది. లైట్గా కారం తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకొక 1/2 స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చివరిగా మూత తీసుకోవాలి. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ ఈ విధంగా పైకి తేరి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద గ్లాసుతో 4 గ్లాసులు బాస్మతి రైస్ని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని బిర్యానీ చేయడానికి 1/2 అవర్ ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడే బిర్యానీ చాలా చక్కగా బాగా వస్తుంది. మరొకసారి కట్టెల పొయ్యిని వెలిగించుకుని బిర్యానీ వండుకునే పాత్రను పెట్టుకోవాలి. పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1.5 గ్లాసు నెయ్యి మరియు 1 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఈ నెయ్యి మరియు నూనె కొద్దిగా వేడెక్కిన తరువాత 14 లవంగాలు, 2 అంగుళాల దాచిన చెక్క ముక్క, చిన్నవి పెద్దవి కలిపి ఒక 7 యాలకులు, జాపత్రి 2 పెద్దవి తుంచుకుని వేసుకోవాలి. అలాగే అనాస పువ్వులు 3 పెద్దవి సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మీడియం సైజు మరాఠా మొగ్గలు 7, కొద్దిగా పత్తర్ ఫూల్ అంటే బండ పువ్వును కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి. అలాగే 1/2 స్పూన్ షాహీ జీరా మరియు కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బగారా రైస్లో మస్ట్ అండ్ షుడ్గా షాహీ జీరాను వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా సన్నని చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా చీరికలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర మరియు కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. తరువాత 2 పెద్ద టమాటాలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు వీటితో పాటు ఈ టమాటా ముక్కలను కూడా బాగా మగ్గనివ్వాలి. చిన్నవి 5 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి.
ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాసు తోటి అయితే బియ్యం తీసుకున్నామో ఇప్పుడు సేమ్ అదే గ్లాసు తోటి 7 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అలాగే ఈ బగారా రైస్కి సరిపడా 1.5 టేబుల్ స్పూన్స్ కల్లుప్పును వేసుకుని ఒకసారి గరిటెతో అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని వాటర్ని మరిగించుకోవాలి. కొద్దిగా జాజికాయ పౌడర్ని కూడా వేసుకోవాలి. అది మీ ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. తరువాత వాటర్లో ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యాన్ని ఈ విధంగా చేత్తో బాగా వాడేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి మరియు మాగాయ పచ్చడిని పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా పెట్టుకోవాలో నా వీడియోస్లో పెట్టి చూపించాను. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఇలా ఒకసారి గరిటెతో అంతా బాగా కలుపుకోవాలి. లేదంటే మనం వేసుకున్నవన్నీ ఈ విధంగా ఒక ప్రక్కకు చేరిపోతాయి. కాబట్టి ఇలా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఏదైనా బరువు పెట్టుకోవాలి. తరువాత మంట లేకుండా ఇలా నిప్పుల పైన 14 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పద్నాలుగు నిమిషాల తరువాత మూత తీసుకుని ఇంకొంచెం పుదీనా మరియు కొత్తిమీరను వేసుకుని మరో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాల పాటు మగ్గిన తరువాత పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి. చివరిగా మూత తీసుకోవాలి. ఫ్రెండ్స్, రైస్ అనేది ఎక్కడా కూడా చిమిడిపోకుండా ఎంత బాగా పెర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి. అదే టేస్ట్ విషయంలో కూడా ఈ బగారా రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీని కలుపుకొని తింటే చాలా రుచిగా అద్భుతంగా ఉంది. మరి మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. తరువాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నేతిలో వేయించిన జీడిపప్పు అలాగే పుదీనా మరియు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, తెలంగాణ స్పెషల్ బగారా రైస్. దానికి కాంబినేషన్గా టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.